నుంచి ఇంకే కబాలి వచ్చిండు. సీను నాకు తిక్క రేగిందంటే బట్టలు ఉతికినట్టు ఉతికి పారేస్తా. నన్ను ఉతుకుడు కాదు, నీతో బట్టలు ఉతికి నీకే నీ కాబోయే మొగుడు వచ్చిండు. ఏంటి ఏం మాట్లాడుతున్నా? నేను మాట్లాడు కాదు, ఏసీపీ సార్ పంపించిన సంబంధం అంట. మిమ్మల్ని బొట్టు కాటిగా పెట్టుకొని కాఫీ పట్టుకరమ్మన్నాడు మీ ఉడ్బి. ఓహో అలాగా, పద రండి. ఏంటి ఫ్యామిలీ ప్యాకా? ఇగో మేడం నేను చెప్పిన గల్లీ కబాలి. ఏయ్ కబాలి గదే నీకు కావాలి అంటున్నా. అదేంటి పట్టించుకోకుండా వెళ్తుంది? జరసేపు ఆగు నీకే తెలుస్తుంది. ఏరా నేను బొట్టు కాటుగా పెట్టుకొని కాఫీ పెట్టి తేవాలా నీకు? ఏంట్రా నీకు పెళ్లి కావాలా? పెళ్లి నీకెంత ధైర్యం తమ్మురా? నన్నే పెళ్లి చేసుకుంటానంటావా? నీకు పెళ్లి కావాలా? పెళ్లి పెళ్లి కావాలా? పెళ్లి కావాలా? నన్నే పెళ్లి చేసుకుంటారంటావా? అయ్యా బాబు, అమ్మగారికి మీరేనా చెప్పండి అయ్యా. నన్నే పెళ్లి చూడడానికి అయ్యో వచ్చి కూర్చోండి. మీకు దండ పెడతాడు మేడం, కొట్టొద్దు మేడం. ఏంట్రా విడిచిపెట్టేది? పెళ్ళాల మీద పెత్తనం కావాలరా నీకు? పెత్తనం అబ్బా పగిలిందిరో. ఏటి పగిలింది? తలకాయ. ఓ తలకాయేనా? తమరొచ్చిన పని ఏంటో చెప్పండి. అబ్బే పనే లేదు. అరేదో కావాలంటే కదా కబాలి అడుగు. నన్ను క్షమించండి మేడం, కమిషనర్ గారు మిమ్మల్ని చూసిరామంటే నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు మేడం. ఏ ఊకో, ఇంతకు ముందు ఏదో అంటివి సీపిరంటివి, సీరంటివి, నైటీ అంటివి, రాత్రి గంగనే పాలంటివి, ఇప్పుడే నెల్లంకెల వంటివి. అదంతా ఉత్తునే అన్న, నేను అనేది నా గురించి. నన్ను వదిలేండి అన్న, మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి. అరే ఈడిక జన్మలో పెళ్లి చేసుకోడు. మీరు చేసుకుంటారు కదా ఇంకా జాల్ నాకు. ఏ మీసానికి తట్టుకుంటాడే. మీరు మీ పాత్రకి మించి కొంచెం ఓవర్ యాక్షన్ చేసినా కట్ చేసేస్తాను. మరీ ఏంటమ్మా నాన్న డమ్మీ చేసేస్తున్నావు? ఈ ఇంట్లో మీ నాంది నీది జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్. నిలబడి చూడడమే తప్ప మాట్లాడకూడదు. అమ్మా ఇది చాలా అన్యాయం అమ్మా. తలరాతను ఎవరు మార్చలేరమ్మా. శ్రీరామ్ మేడం వీణ్ణి బలికి సిద్ధం చెయ్యి. గట్లనే. భలేంది సార్, నన్ను ఏం చేయబోతున్నారు సార్? తినబోయే ముందు రుచి ఎందుకయ్యా? వారాయ్ 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 నాన్నే తేడి వందే నిனைவு கொண்டாடி மஞ்சமே நானிட என்னையும் கைத்தொட தோகையும் தோளின் மேலாட வாராய் நான் உன்னை தேடி வந்தேன் நினைவு கொண்டாடி
తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీం తోం నం ఛం ఛం తా ధీం తోం నం ఛం ఛం తరగడ దిత్తి తోం కిట నం కిట తగ తరగడ తగ తత్త తలాం తోం తత్త తలాం ఆకవే ఆకవే క్యారెట్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వకు వాడు చచ్చిపోతాడు. ఆపద్దు ఈ నిడిచిపెట్టను. చెప్పరా చేసుకుంటావా లేదా? అరే చేసుకుంటావా వస్తావా చెప్పురా పోయి. చేసుకోను. చేసుకుంటాను మేడం, చేసుకుంటాను. మాట తప్పవుగా? తప్పను మేడం, మాట తప్పను మేడం. చేసుకుంటాను. చేసుకుంటానంటే ఆవిడ చంపుతుంది. చేసుకోను అంటే నేను చెప్తా. అమ్మా, అమ్మా, అమ్మా. ఆగు. ఏంటిదంతా ఏడు చేస్తున్నావు? రేయ్ నువ్వేట్రా ఇక్కడ ఎందుకొచ్చా? అది అది నసుదావేంటి చెప్పు. రేయ్ ఆ చేతులు తాలుబొట్టేంటి? ఉరుతాడండి. ఉరితాడా? రేయ్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైంది అసలు? పెళ్లి చేసుకుంటాడంటమ్మా ఇతను. పెళ్ళా? రేయ్ ఎవర్రా? అది చెప్పు ఎవరినే? అది అర్థం కావట్లేదండి. మిమ్మల్ని మిమ్మల్ని రేయ్! చూడు ఇంకో పాలు నా పెళ్లి సంగతి ఎత్తున్నావనుకో నీ తల తెగ్గోసి చేతిలో పెడతా. మీ అమ్మ నొక్కి ఏయ్! రా, రా. ఎక్కడికి రా? నాతోనే ఉంటూ మా ఫ్యామిలీతో కలిసి నాకు పెళ్లి సెట్ చేస్తావా? ముందు నీ పీక తగ్గొస్తే అప్పుడు గది కాదు మేడం, గీ చంద్రముఖి ఆంటీ 5,000 ఇస్తాను గీ పిల్లని తెస్తే. నేను ఇస్తారా నీకు? కృష్ణమోహన్ ఏంటిదంతా? బర్త్డే అంటే కేక్ మాత్రమే కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారని నువ్వు చెప్పింది నమ్మి వచ్చాను. కానీ ఇక్కడేంటి ఆల్కహాల్? నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు. నేను వెళ్తాను. నువ్వు వాళ్ళ సపరేట్గా ఉండడం వల్లనే నేను వాళ్ళు ర్యాగింగ్ చేసి ఆట పట్టిస్తున్నారు. వీళ్ళందరితో క్లోజ్గా ఉన్నట్టు నటిస్తే చాలు, వాళ్ళని జోలికి రారు. నీకేది అలవాటో అదే తీసుకో, ఇందులో బలవంతం ఏం లేదు. ప్లీజ్ కృష్ణ, నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. నాకు మాత్రం ఉండాలి ఉందా ఏంటి? కూల్ డ్రింక్ తీసుకొని ఇద్దరం కలిసి వెళ్దాం. హే కృష్ణమోహన్, ప్రియా, కమాన్ కమాన్ కమాన్. హే ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్. హే ప్రియా, ఏంటిది ఏదో నరకం కూర్చున్నట్టు ఫీల్ అవుతున్నావు? నువ్వు నా గెస్ట్వి. నా బర్త్డే ఫంక్షన్లో ఎవరు సీరియస్గా ఉండకూడదు, హ్యాపీగా ఉండాలి. ఉండు, కూల్ డ్రింక్ తీసుకొస్తా. కూల్ డ్రింకా? దాంట్లో రమ్ జిన్ ఏమి కలపవా? బ్రాండీ బిస్కీ వోడ్కా ఇవన్నీ వదిలేసి ఆఫ్టర్ ఆల్ కూల్ డ్రింక్ తాగుతావా? షేమ్ షేమ్ షేమ్. ప్రియా డార్లింగ్, ఎంజాయ్ చేయాలి కానీ నువ్వు కోరుకున్న ఏ సుఖమైన దొరుకుతుంది ఇక్కడ. కానీ సుఖపడే దగ్గర సిగ్గుపడకూడదు. చెప్పు నీకేం కావాలి? యు వాంట్ కిస్సా? నువ్వు ఆగవే. కిస్ అనేది స్నాక్స్ లాంటిది. ప్రియాకి కాక్టైల్ కావాలి. తనకేం కావాలో తను చూసుకుంటుంది. ఓహో, సర్వీస్ బాయ్ ఉన్నాడు కదా, మనకి ఇక్కడ పని లేదులే. వాడు అవుట్ ఆఫ్ సర్వీసే. లేదులే, పద పద. హే బ్రదర్. కృష్ణమోహన్ ప్లీజ్, నేను వెళ్తాను. ప్లీజ్ ప్రియా, Please. ప్లీజ్ కూర్చో. ప్రియా, వాళ్ళు తాగి ఏదేదో మాట్లాడుతున్నారు.